మిత్రులకు హాయ్ చెప్పాలన్నా, బంధువుల యోగక్షేమాలు తెలుసుకోవాలన్నా, ఆఫీస్కు పని వివరాలు పంపాలన్నా, సమాచారం చేరవేయాలన్నా అన్నింటికీ మనందరికీ ఉపయోగపడుతుంది వాట్సాప్. ఒక చిన్న యాప్, సేవలు ఎన్నో రకాలు. నిత్యం కొత్త పుంతులు తొక్కుతున్న సాంకేతికత సమయాన్ని ఆదా చేస్తోంది. ఇలాంటి తరుణంలో అదే వాట్సాప్ సాయంతో పాలనలో కొత్త విప్లవానికి నాంది పలికింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాట్సాప్ పౌర సేవలు ప్రారంభించింది. దేశంలోనే తొలిసారిగా మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. ప్రజలు ప్రత్యేక మొబైల్ నెంబర్ ద్వారా 5 రంగాల్లోని 161 సేవలు సులభంగా పొందే వెసులుబాటు కల్పించింది. పౌరుల చేతుల్లోనే ప్రజాప్రభుత్వం అనే నినాదంతో తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్గానే కనిపిస్తోంది. మరి దీని వెనుక నేపథ్యం ఏమిటి? వాట్సాప్లో పౌర సేవలు ఎలా అందుకోవాలి? ప్రజల చేతుల్లో ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ నినాదం. అందులో భాగంగానే చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువ చేసేలా, ప్రజల చేతుల్లోకే పాలన తీసుకెళ్లేలా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. దేశంలో మొట్టమొదటిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం దీని ద్వారా 161 రకాల సేవలు సులభతరం చేసింది. మంత్రి నారా లోకేష్ వినూత్నంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో సర్టిఫికెట్లు పొందాలన్నా, విద్యుత్ బిల్లులు చెల్లించాలన్నా, బస్సు టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, దేవాలయాల్లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలన్నా, ప్రజా సమస్యపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలన్నా, సూచనలు సలహాలు ఇవ్వాలన్నా ఇలాంటి వాటన్నింటికీ వాట్సాపే వేదికైంది. తొలి దశలో 161 రకాల పౌర సేవలు అందించనుండగా, రెండవ విడతలో 360 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో ధృవపత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ముగింపు పడనుంది. వాట్సాప్ లో చాటింగ్ చేసినట్లుగానే ఇకపై ప్రజలు ప్రభుత్వ సేవలు పొందేలా మనమిత్రను రూపొందించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో భాగంగా ప్రభుత్వం 9553000009 అధికారిక వాట్సాప్ నెంబర్ ప్రకటించింది. ఈ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ ఉంటుంది. తొలి విడతలో 161 రకాల ప్రభుత్వ సేవలు సులువుగా పొందొచ్చు. ఇక భవిష్యత్తులో సేవల సంఖ్య క్రమంగా పెంచుకుంటూ మొత్తం 520 రకాల సేవలు వాట్సాప్ ద్వారా అందించనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే 36 డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేయాలి. సో ఇది చాలా చాలా కాంప్లెక్స్ ప్రాజెక్ట్. మొదటి విడతలో 161 సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. రెండో విడతలో 360 సర్వీసెస్ మేము లాంచ్ చేస్తాము. సో ప్రజలకి ప్రభుత్వం మధ్యన ఇదొక ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసి రియల్ టైం సర్టిఫికేట్స్ వాళ్ళకి డెలివర్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. వాట్సాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తోన్న సేవలను పరిశీలిస్తే తొలి విడతలో దేవాదాయ, ఇంధన, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్, సీఎంఆర్ఎఫ్ తదితర శాఖల్లో ఈ సేవలు మొదలయ్యాయి.
ఉదాహరణకు ప్రభుత్వ శాఖల్లో కుల ఆదాయ ధ్రువపత్రాలు సహా ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నో ఎర్నింగ్ ఇలా పలు రకాల సర్టిఫికెట్లు ఇకపై వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. దీనికోసం ఏ ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగనక్కర్లేదు. ప్రభుత్వం ప్రకటించిన 9552300009కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి కావాల్సిన ధ్రువపత్రానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత కాల వ్యవధిలోనే సర్టిఫికెట్ వాట్సాప్ కే వస్తుంది. ఈ విధానంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 7 దేవాలయాల్లో దర్శన టికెట్లను కూడా వాట్సాప్ లోనే బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఏ దేవాలయంలో టికెట్లు కావాలి, ఎన్ని కావాలి అనే సమాచారం ఆధారంగా టికెట్లు బుక్ చేసి పెడుతుంది వాట్సాప్. వసతి బుక్ చేసుకోవడం, విరాళాలు పంపడం వంటివి చేయొచ్చు. పర్యాటక ప్రదేశాల సమాచారం వాట్సాప్ లో పంపిస్తారు. కావాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని టికెట్లు, వసతి సహా అన్నీ బుక్ చేసుకోవచ్చు. ఏపీఎస్ఆర్టీసీ టికెట్ బుకింగ్, రద్దు, జర్నీ రిమైండర్, ట్రాకింగ్ సర్వీసు, రీఫండ్, ఫీడ్బ్యాక్ తదితర సేవలు పొందవచ్చు. వీటి ద్వారా గంటల కొద్దీ క్యూ లైన్ లో నిలబడే బాధ తప్పుతుంది రాష్ట్ర ప్రజలకి. ప్రజలకి ఫోన్లు చేయము. We will only interact through WhatsApp on this number. గుర్తుంచుకోండి 9552300009 ప్రజల చేతిలో ప్రభుత్వం. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో ఆస్తి పన్ను చెల్లింపు, జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాణిజ్య లైసెన్సుల వంటి సేవలు ఇక నుంచి వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. సీఎం సహాయ నిధికి చేసిన దరఖాస్తుల స్టేటస్ తెలుసుకోవచ్చు. విద్యుత్ బిల్లులు, ఆస్తి పన్నుల వంటివి ఈ అధికారిక వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు. ట్రేడ్ లైసెన్సులు వంటివి పొందవచ్చు. రెవెన్యూకు సంబంధించి ల్యాండ్ రికార్డులు, వివిధ సర్టిఫికెట్లు పొందవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అర్హతలు, ఆయా పథకాల ద్వారా కలిగే లబ్ధి తదితర అంశాలన్నింటి గురించి ఈ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు. ప్రజలు ప్రభుత్వానికి వినతులు, ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేస్తే వెంటనే ఒక లింక్ వస్తుంది. అందులో పేరు, ఫోన్ నెంబర్, చిరునామా పొందుపరిచి వినతి టైప్ చేయాలి. వెంటనే రెఫరెన్స్ నెంబర్ వస్తుంది. పరిష్కారం ఎంతవరకు వచ్చింది, ఎవరి వద్ద ఉంది అనేది పౌరులు తెలుసుకోవచ్చు. ఎలాంటి సమస్యనైనా ఇక్కడ విన్నవించొచ్చు. ప్రభుత్వం ఏదైనా సమాచారాన్ని పౌరులకు చేరవేయాలంటే వాట్సాప్ ఖాతా ద్వారా సందేశాలు పంపిస్తుంది. తద్వారా ఒకేసారి కోట్ల మందికి సమాచారం చేరుతుంది. వరదలు, వర్షాలు, విద్యుత్ సబ్స్టేషన్ల మరమ్మతులు, వైద్యారోగ్య, వ్యవసాయ, అత్యవసర, పర్యాటక, మౌలిక వసతుల అభివృద్ధి సమాచారం వంటివి వాట్సాప్ లోనే అందిస్తారు. ఈ సర్వీసెస్ అన్ని ఒక పక్కన రెవెన్యూ సర్వీసెస్, రెండో పక్కన మున్సిపల్ సర్వీసెస్, మూడోది ఎండోమెంట్. దేవాలయాల్లో కూడా టీటీడీ మినహా అన్ని దేవాలయాలు వచ్చినాయి. రెండో విడతలో టీటీడీ కూడా ఈ సర్వీసెస్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు సెలెక్షన్ నంబర్కి వెళ్ళి సెలెక్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫేజ్లో ఏఐ బాట్ మేము అమలు చేస్తాం. సింపుల్గా మీరు వెళ్ళి నాకు బస్ టికెట్ ఈ ఊరు నుంచి ఈ ఊరికి రావాలంటే సింపుల్గా డన్, ఇది ప్రైస్, మీరు డబ్బులు కట్టండి బస్ టికెట్ విల్ బి ఇష్యూడ్. అట్లా ఏఐ బాట్ పెట్టాలని మేము నిర్ణయం తీసుకున్నాం. రెండో విడతలో చేద్దాం అనుకున్నాం. వాట్సాప్ ద్వారా సేవలందించే ప్రక్రియకు నారా లోకేష్ యువగలం పాదయాత్రలోనే బీజం పడింది. 3132 కిలోమీటర్ల లోకేష్ పాదయాత్రలో సర్టిఫికెట్లు పొందేందుకు ఏర్పడుతున్న ఇబ్బందులు యువత ఏకరువు పెట్టారు. ఆ కష్టాలు కని విని ప్రభుత్వంలోకి రాగానే వాట్సాప్ ద్వారా పర్మనెంట్ సర్టిఫికెట్ పొందే అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వాట్సాప్ మాతృ సంస్థ మెటాతో అక్టోబర్ 22న ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ, విద్యా మంత్రి నారా లోకేష్ సమక్షంలో అధికారులు, మెటా ప్రతినిధుల మధ్య ఢిల్లీలో ఒప్పందం కుదిరింది. యువగలం పాదయాత్రలోనే లేదు, వాట్సాప్ తో వర్క్ చేయాలి, అదొక ప్లాట్ఫామ్, అందరు వాడే ప్లాట్ఫామ్ అని ఆలోచించి నేను సంధ్య గారికి మేము అవుట్ రీచ్ చేసి కలిసిన తర్వాత ఒక ఇనిషియల్ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ప్రపంచంలోనే ఎక్కడ ఇన్ని సర్వీసెస్ ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ అయినా తీసుకురాలేదు, బిట్స్ అండ్ పీసెస్ వచ్చినాయి. సో ఆర్టీసీ చేసి ఉండొచ్చు, లేదంటే మున్సిపాలిటీ చేసి ఉండొచ్చు, ఎవరు వాళ్ళు చేశారు. యాజ్ అ స్టేట్ ఎవరు చేయలేదు. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. మీరు చేయగలుగుతారా, అవుతుందా, మార్పు మీరు సిస్టంలో తీసుకురాగలుగుతారా నన్ను అడిగారు. సో అక్టోబర్ 22, 2024లో ఢిల్లీలో MOU ఒప్పందం కుదుర్చుకుంటాం జరిగింది.
సో 3 నెలలు 9 రోజుల తర్వాత అంటే MOU సంతకం పెట్టిన 3 నెలలు 9 రోజుల తర్వాత ఇది లాంచ్ చేస్తాం జరిగింది. వాట్సాప్ లో జారీ చేసిన సర్టిఫికెట్ నమ్మదగిందేనా? వాట్సాప్ లో జారీ అయ్యే ధ్రువపత్రం ఒరిజినలా ఫేక్ దా అనే సందేహాల నివృత్తికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంది. వాటన్నింటిపై మంత్రి లోకేష్ క్లారిటీ ఇచ్చారు. సర్టిఫికెట్ జారీ ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారానే జరుగుతుందని, ఈ క్రమంలో ఏ ఒక్క ప్రభుత్వ అధికారి దరఖాస్తుదారులకు ఫోన్ కాల్స్ చెయ్యరని చెప్పారు. అలా చేస్తే వెంటనే ఫిర్యాదు చేయాలన్నారు. వాట్సాప్ లో జారీ చేసిన సర్టిఫికెట్లలో అక్షర దోషాలు వస్తే సవరించేందుకు కరెక్షన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుందన్నారు. సర్టిఫికెట్స్ కూడా మేము ఇష్యూ చేసినప్పుడు దానిపైన స్పెసిఫిక్ QR కోడ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఆథెంటిసిటీ గురించి మీరు అడుగుతారు నాకు తెలుసు, అందుకే ముందలే ప్రియంప్ట్ చేస్తున్నా. QR కోడ్ అనేది ప్రతి సర్టిఫికెట్ పైన ఉంటుంది. ఆ QR కోడ్ స్కాన్ చేస్తే ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్కి లింక్ వెళ్తుంది. ఆ ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ పైన క్లియర్గా ఆ సర్టిఫికెట్ పైన ఉండాల్సిన పేరేంటి, వివరాలేంటి వెబ్సైట్ పైన కనపడుతుంది. సో ఎవరు ఫేక్ సర్టిఫికెట్లు జనరేట్ చేసేదానికి అవకాశం ఉండదు. అది బ్లాక్ చైన్ మీద కూడా తీసుకురావాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా త్వరలో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో సేవలు అందిస్తున్నామని, రానున్న రోజుల్లో అన్ని భాషల్లోనూ సేవలుంటాయని మంత్రి లోకేష్ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో వాయిస్ అసిస్టెంట్ ను కూడా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. తద్వారా నిరక్షరాస్యులు సైతం సులభంగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ఉపయోగించుకునేందుకు వీలుంటుంది. వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు, తొలి రాష్ట్రం మనం. ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో. ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను. లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం. ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు. ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఎక్కడ ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది, సిస్టంలో లోటుపాట్లు ఏమున్నాయని మేము తెలుసుకుంటాం జరుగుతుంది. ఈ సిస్టమ్ని మెరుగుపరుచుతాం. అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైం గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇది బ్రాడ్ ఎజెండా. ఇది గత 3 నెలలుగా టీమ్స్ అహర్నిశలు కష్టపడ్డారు. గత 15 రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి ఇవన్నీ చేస్తాం జరుగుతుంది. ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది. ఇదొక జర్నీ, ఇది డెస్టినేషన్ కానే కాదు. ఇది ఇంకొక 6 నెలల్లో ఐ బిలీవ్ వీ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్. అంటే అన్ని సర్వీసెస్ AI వాయిస్ కలిపి ఒక 5-6 నెలలు పడుతుంది. ఇది phase 1 కింద లాంచ్ చేస్తాం జరిగింది. వాట్సాప్ లో సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసే క్రమంలో ప్రభుత్వం దరఖాస్తుదారుల వ్యక్తిగత స్వేచ్ఛకు, డేటాకు భద్రత ఉంటుందా అనే దానిపైన కూడా వాట్సాప్ మాతృ సంస్థ మెటా అధికారులు స్పష్టతనిచ్చారు. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, before you send a message, the message gets encrypted. So WhatsApp cannot read any message. And that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private and between the citizen and government. So data will be stored either in the government servers or the user's phone. దేశంలో తొలిసారి వాట్సాప్ సేవలు ప్రారంభించడంతో ఇతర రాష్ట్రాలకు మార్గనిర్దేశనంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి ముగింపు పడనుంది.